పుర ప్రజలకు శివగాడి స్వాగతం. ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామంటే, ఎవరి పేరు చెబితే పాచిపోయిన పచ్చళ్ళు కొనడానికి పర్సనల్ లోన్ తీసుకోవాల్సి వస్తుందో, ఎవరి బూతులింటే చెవుల్లోని కర్ణబేరు కూడా కన్నీరు పెట్టుకుంటుందో, ఎవరి పచ్చళ్లలో విటమిన్స్ మినరల్స్ ఉంటాయో వాళ్ళే అలేఖ్య చిట్టి పికిల్స్. మేమందరం ముద్దుగా ముష్టి పచ్చడి పిలుచుకుంటాం. పచ్చళ్ళలో విటమిన్స్ మినరల్సా? అదేంటి గురుజీ? నమ్మవా? చూడు. ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అక్క అది పచ్చడా పీరియాడిక్ టేబుల్ అక్క? అన్నున్నాయి అందులో. మినరల్స్ ఏంటక్క? ఇదేం చూసావు? ఈ వీడియోకి వచ్చిన కమెంట్స్ చూడాలి, పిచ్చెక్కిపోతావు. మీ పచ్చళ్ళు తిన్నాక నా కిడ్నీలో స్టోన్స్ పోయాయి, థ్యాంక్స్ టు అలేఖ్య పికిల్స్. కళ్ళలో 2 గుండెకాయలు, 2 చేతులు. మీ పచ్చడి తిన్న వెంటనే నేను IAS పాస్ అయ్యాను మేడం. సో ప్లీజ్ యూజ్ అలేఖ్య చిట్టి పికిల్స్. ఈ థమ్స్ అప్. మీ పచ్చళ్ళు తిని మా కుక్క ప్రెగ్నెంట్ అయింది. థ్యాంక్ యూ అక్క. ఎర్ర గుండెకాయ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ పచ్చళ్ళకి ఇంత హేట్ రావడానికి రీజన్ వీళ్ళు పెట్టిన రేట్స్. అయినా ఆ రేట్లేంటమ్మా? పర్సనల్ లోన్ తీసుకోవడానికి రీజన్ మెన్షన్ చేసే దగ్గర పచ్చడి కొనడానికంటే చండాలంగా ఉంటుందని కూడా ఆలోచించుకుంటా అంత పెట్టారు. ఏమైనా అంటే ప్రీమియం అంటారు, కస్టమర్లతో మాత్రం పరమ చండాలంగా బిహేవ్ చేస్తారు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ఇలా ఈ ఆడియో రిలీజ్ అయ్యాక అది ఎవరో ఒక బూతులు తిట్టిన పర్సన్ ని తిట్టబోయి బై మిస్టేక్ గా ఈ పర్సన్ ని తిట్టినట్టుగా ఒక అపాలజీ వీడియో పెట్టారు. బట్ ఈరోజు ఇంకొకరు కూడా వాళ్ళని తిట్టిన ఆడియోని బయట పెట్టారు. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో వెళ్ళు. సో ఇది బై మిస్టేక్ గా అయితే జరగలేదు, రెగ్యులర్ గా కస్టమర్స్ ఫేస్ చేసేదే. అంటే ఏంటక్క ఇప్పుడు మీ పచ్చడి కొనకపోతే ఆడు ప్రపంచంలోనే పాపిస్టోడ్ అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు. మీరే ఓ వీడియోలో అన్నారు కదా, ఒక బ్రాండ్ వాల్యూ తగ్గాలన్నా పెరగాలన్నా నోటి మాట ఒకటి చాలు. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. తిరిగి వెనక్కి వచ్చేసింది. ఈ 1/2 kg చికెన్ పచ్చళ్ళలో ఎన్ని పీసెస్ ఉంటాయో, ఎంత గురుజీ ఏంట్రా? అదేంటి గురుజీ? కవర్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు, అందులో ఏమేమి వేసారో ఇంగ్రీడియంట్స్ లేవు. చెప్పారు కదరా ప్రీమియం. ఒక బిజినెస్ ఇన్నాళ్లు లాక్కు రావడం అంటే చేతికి వచ్చినట్టు పచ్చడి కలిపేయడం కాదు, కస్టమర్ నమ్మకం గెలుచుకోవడం. బూతులతోనా? మీ అందరి కోసం ఒక బిజినెస్ టిప్ చెప్పాలనుంది. క్వాలిటీ చూద్దాం ఎంత క్వాలిటీ ఉందో. హలో అండి, యూట్యూబ్లో అలేఖ్య చిట్టి పికిల్స్ చాలా ఫేమస్ అయ్యాయని చెప్పి బాగుంటాయని ఆర్డర్ పెట్టానండి. తిట్లు కాసాను మా ఆయనతో. ఆయిల్ లో కొంచెం పచ్చడి తక్కువైనట్టుంది కదా. పికిల్స్ ఆంధ్ర తెలంగాణ రొంబ ఫేమస్. గత 2 days గా అయితే మంచి ఫేమస్. ట్రస్ట్ బిల్డ్ చేయడం ఎంత కష్టం అంటే మంచి క్వాలిటీ ఇవ్వాలి, ఎక్కువ క్వాంటిటీలో పీసెస్ ఇవ్వాలి, దాంతో పాటు కస్టమర్ ని 4. అందరూ అనుకుంటారు వీళ్ళది పచ్చళ్ళ బిజినెస్ కదా, రోజుకో పచ్చడి తింటది అని వేసుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఆశగా తిందామని అనుకుంటాను, పెట్టిన పచ్చళ్ళంతా కస్టమర్సే కొనేసుకుంటున్నారు. అక్క బిస్కెట్ వేస్తే భీమిలి వరకే, బ్లాక్ హోల్ వరకే ఎక్కువ. అలేఖ్య చిట్టి పికిల్స్ మెయిన్ మోటివ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్.